హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఎలక్ట్రికల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ సిరీస్లో భాగంగా వోల్ట్ మీటర్ని మనం యాక్చువల్గా ప్యారల్గా కనెక్ట్ చేయాలి. ఎందుకంటే ప్యారల్ సిస్టంలో వోల్టేజ్ సేమ్ కాబట్టి మనం లోడ్కి వోల్ట్ మీటర్ని ప్యారల్గా కనెక్ట్ చేస్తే వోల్ట్ మీటర్ అనేది లోడ్ వోల్టేజ్ని రిప్రజెంట్ చేస్తుంది. అలా కాకుండా బై మిస్టేక్ వోల్ట్ మీటర్ని మనం లోడ్కి సిరీస్గా కనెక్ట్ చేసినట్లయితే ఏం జరుగుతుంది? వోల్ట్ మీటర్ అనేది ప్రాపర్ రీడింగ్ చూపిస్తుందా, చూపించదా? లేదా వోల్ట్ మీటర్ అనేది డ్యామేజ్ అవుతుందా, లేదా అసలు ఇంకా వేరే ఫినామినా ఏమైనా జరుగుతుందా అనేది ఈరోజు మన ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇప్పుడు ప్రాక్టికల్గా మనం అసలుకి ఈ ఎక్స్పెరిమెంట్ చేసి రిజల్ట్స్ని అబ్జర్వ్ చేద్దాం. ఒకవేళ వోల్ట్ మీటర్ని మనం బై మిస్టేక్ లోడ్కి సిరీస్గా కనెక్ట్ చేస్తే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్ చేసి చూపించబోతున్నాను. ఏ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడైనా సరే మనకు ఆ ఎక్స్పెరిమెంట్లో ఉపయోగపడే వస్తువులన్నింటినీ అవి ప్రాపర్గా వర్క్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకొని చూడాలి. కాబట్టి ఇక్కడ నేను కూడా చెక్ చేసి చూద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నేను లోడ్ ప్లేస్లో ఇన్కాన్సెంట్ బల్బుని తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఈ వోల్ట్ మీటర్ ప్రాపర్గా పనిచేస్తుందో లేదో చెక్ చేద్దామని నేను వోల్ట్ మీటర్ యొక్క రెండు టెర్మినల్స్ని సప్లై యొక్క రెండు టెర్మినల్స్కి కనెక్ట్ చేసి చూద్దాం అనుకుంటున్నాను. చూడండి, నేను ఎప్పుడైతే నా వోల్ట్ మీటర్ని సప్లై యొక్క రెండు టెర్మినల్స్కి కనెక్ట్ చేశానో నా వోల్ట్ మీటర్ అనేది రీడింగ్ చూపించడం స్టార్ట్ చేసింది. చూడండి, వోల్ట్ మీటర్ అనేది ఆల్మోస్ట్ 245 వోల్ట్స్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు నా లోడు ప్రాపర్గా పనిచేస్తుందా లేదా అనేది చెక్ చేద్దాం. సో చూడండి, ఇక్కడ నా లోడు యొక్క రెండు టెర్మినల్స్ని సప్లై యొక్క రెండు టెర్మినల్స్కి కనెక్ట్ చేసి చూద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడైతే నేను నా లోడ్ యొక్క రెండు టెర్మినల్స్ని సప్లై యొక్క రెండు టెర్మినల్స్కి కనెక్ట్ చేశానో నా లోడ్ అనేది ఆపరేట్ అయ్యి బల్బు వెలగడం జరిగింది. సో అంటే నా వోల్ట్ మీటరు అండ్ అట్ ద సేమ్ టైం నా బల్బు రెండు కూడా ప్రాపర్గా పనిచేస్తున్నాయి. ఇప్పుడు జనరల్గా అసలు నార్మల్గా యాక్చువల్గా వోల్ట్ మీటర్ని మనం లోడ్కి ప్యారల్గా కనెక్ట్ చేయాలి. సో ఎందుకంటే ప్యారలల్ సిస్టంలో మనకి వోల్టేజ్ సేమ్ కాబట్టి. సో కాబట్టి ఒకసారి మనం ఈ వోల్ట్ మీటర్ని నా లోడ్ అంటే ఇక్కడ బల్బు కాబట్టి రెండింటిని ప్యారల్గా కనెక్ట్ చేసి చూద్దాం అసలు ఆ కాంబినేషన్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేది. సో అందుకే నా బల్బు యొక్క రెండు టెర్మినల్స్ని వోల్ట్ మీటర్ యొక్క రెండు టెర్మినల్స్కి ఈ విధంగా కనెక్ట్ చేయడం జరిగింది. సో చూడండి, సో బల్బు యొక్క రెండు టెర్మినల్స్ని వోల్ట్ మీటర్ యొక్క రెండు టెర్మినల్స్కి కనెక్ట్ చేశాను కాబట్టి ఇవి ఇప్పుడు ప్యారల్గా కనెక్ట్ చేయబడినాయి. ఈ ప్యారల్ కాంబినేషన్ని నేను సప్లైకి అప్లై చేసినట్లయితే ఏం జరుగుతుందో చూద్దాం. సో నేను ఎప్పుడైతే సప్లైని అప్లై చేశానో నా వోల్ట్ మీటర్ రీడింగ్ చూపిస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం నా లోడ్ కూడా పర్ఫెక్ట్గా ఆపరేట్ అయ్యి దాని ఫుల్ బ్రైట్నెస్తో వెలగటం జరిగింది. సో ఇక్కడ కూడా ఇప్పుడు కూడా వోల్ట్ మీటర్ చూడండి 245 వోల్ట్స్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వోల్ట్ మీటర్ని సిరీస్గా కనెక్ట్ చేస్తే లోడ్కి సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. సో చూడండి, ఇప్పుడు నేను వోల్ట్ మీటర్ని సిరీస్గా కనెక్ట్ చేయడం జరిగింది. ఈ సిరీస్ కాంబినేషన్ ఒక టెర్మినల్ ఇదైతే రెండు టెర్మినల్ ఇది. సో కరెంట్ ఇక్కడ ఎంటర్ అయితే వోల్ట్ మీటర్లో నుంచి సేమ్ కరెంట్ అనేది లోడ్లోకి ఎంటర్ అవుతుంది. సో తద్వారా ఈ రెండు టెర్మినల్ లోడ్ నుంచి సోర్స్లోకి రిటర్న్ అవుతుంది. సో ఇప్పుడు ఈ కాంబినేషన్ని నేను సప్లైకి అప్లై చేసి అసలు ఏం జరుగుతుందనేది అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూడండి, సో నేను ఎప్పుడైతే ఈ సిరీస్ కాంబినేషన్ని సప్లైకి అప్లై చేశానో నా వోల్ట్ మీటర్ అనేది పర్ఫెక్ట్ రీడింగ్ చూపిస్తుంది. ప్రీవియస్గా ఎంత చూపించిందండి 245 వోల్ట్స్. సో ఇప్పుడు కూడా 245 వోల్ట్సే చూపిస్తుంది చూడండి, కానీ నా లోడ్ ఆపరేట్ అవ్వట్లా. సో వోల్ట్ మీటర్ని సిరీస్గా కనెక్ట్ చేస్తే లోడ్ అనేది ఆపరేట్ అవ్వట్లా, కానీ వోల్ట్ మీటర్ అనేది పర్ఫెక్ట్ రీడింగ్ని అయితే చూపిస్తుంది. దీనికి గల కారణం ఏంటో ఇప్పుడు మనం అనలైజ్ చేద్దాం. మనం వోల్ట్ మీటర్ని లోడ్కి సిరీస్గా కనెక్ట్ చేసి చూసినప్పుడు వోల్ట్ మీటర్ అనేది సప్లై వోల్టేజ్ని పర్ఫెక్ట్గా రీడ్ చేయడం జరిగింది, కానీ మన లోడ్ ఆపరేట్ అవ్వాల. అసలుకి ఇలా ఎందుకు జరిగింది అని అనలైజ్ చేయడానికి నేను ఈ వోల్ట్ మీటర్ యొక్క రెసిస్టెన్స్ని నా లోడ్ యొక్క రెసిస్టెన్స్ని మెజర్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే నేను ఒక మల్టీమీటర్ని తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ నా మెయిన్ ఇంటెన్షను నా వోల్ట్ మీటర్ లోడ్ యొక్క రెసిస్టెన్స్ని మెజర్ చేయడం కాబట్టి ఈ మల్టీమీటర్ని నేను రెసిస్టెన్స్ మోడ్లోకి టర్న్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ ఓమ్ అని రిప్రజెంట్ చేయబడింది కదా. సో ఇప్పుడు నేను నా మల్టీమీటర్ని రెసిస్టెన్స్ మోడ్లో పెట్టాను. 20K అనే సెట్టింగ్ దగ్గర పెట్టడం జరిగింది.
సో ఈ విధంగా పెట్టి ఈ వోల్ట్ మీటర్ యొక్క రెసిస్టెన్స్ ఎంత ఉందో చూద్దాం అనుకుంటున్నాను. సో చూడండి, వోల్ట్ మీటర్ యొక్క ఒక టెర్మినల్ని, రెండు టెర్మినల్స్ని మల్టీమీటర్ యొక్క రెండు టెర్మినల్స్కి కనెక్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా నేను కనెక్ట్ చేస్తే నాకు నా మల్టీమీటర్ అనేది 14.39 అంటే 14.4K రిప్రజెంట్ చేయడం జరిగింది. చూడండి, పర్ఫెక్ట్గా 14.4K రిప్రజెంట్ చేస్తుంది. సో నా వోల్ట్ మీటర్ యొక్క రెసిస్టెన్స్ 14.4K ఓమ్స్. అదేవిధంగా నా బల్బ్ యొక్క రెసిస్టెన్స్ అదేనండి, నా లోడ్ యొక్క రెసిస్టెన్స్ అనేది చూడండి, రోడ్ యొక్క రెండు టెర్మినల్స్ని నేను మల్టీమీటర్ యొక్క రెండు టెర్మినల్స్కి కనెక్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా కనెక్ట్ చేసినప్పుడు సో బల్బ్ యొక్క రెసిస్టెన్స్ చాలా తక్కువగా ఉంటుంది కదా, అందుకని నేను దీన్ని 200 ఓమ్స్ మోడ్లో సెట్టింగ్లోకి మార్చేశాను. ఈ విధంగా మార్చి చెక్ చేస్తే చూడండి, నాకు బల్బ్ యొక్క రెసిస్టెన్స్ 65.3 ఓమ్స్ వచ్చింది, అంటే 65 ఓమ్స్. యాక్చువల్గా ఈ మల్టీమీటర్ అనేది రెసిస్టెన్స్ మోడ్లో కొంత ఎర్రనే చూపిస్తుంది అనుకుంటున్నానండి నేను. బట్ ఏదేమైనా మన ఈ అనాలసిస్కి అయితే ఈ రీడింగ్స్ పర్ఫెక్ట్గా సరిపోతాయి. సో ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు వోల్ట్ మీటర్ని సపరేట్గా సప్లై కనెక్ట్ చేసి చూసాము. అప్పుడు మనకు వోల్ట్ మీటర్ అనేది సప్లై వోల్టేజ్ని 245 వోల్ట్స్గా రిప్రజెంట్ చేయడం జరిగింది. అందుకే ఇక్కడ నేను సప్లై వోల్టేజ్ని 245 వోల్ట్స్ సింగిల్ ఫేస్ ఏసీ సప్లై అని రిప్రజెంట్ చేయడం జరిగింది. సో మనం ఎప్పుడైతే మన వోల్ట్ మీటర్ని లోడ్కి సిరీస్గా కనెక్ట్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసామో అప్పుడు మనకి వోల్ట్ మీటర్ అనేది ఆల్మోస్ట్ 245 వోల్ట్స్ని రిప్రజెంట్ చేసింది, కానీ లోడ్ అనేది ఆపరేట్ అవ్వలేదు. ఎందుకో ఇప్పుడు చూద్దాం. మనం మల్టీమీటర్తో వోల్ట్ మీటర్ యొక్క రెసిస్టెన్స్ని మెజర్ చేస్తే మనకి 44.4K వచ్చింది, అంటే 44,400 ఓమ్స్. అదేవిధంగా మన లోడు బల్బు యొక్క రెసిస్టెన్స్ని మెజర్ చేసినప్పుడు బల్బు యొక్క రెసిస్టెన్స్ మనకి 65 ఓమ్స్గా రావడం జరిగింది. సో వోల్ట్ మీటరు లోడు రెండు సిరీస్గా ఉన్నాయి కాబట్టి సిరీస్ సిస్టంలో రెసిస్టెన్స్కి మనకు ఫార్ములా తెలుసు. ఏంటండి? R = R1 + R2 + R3 ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇక్కడ మనకు రెండే ఉన్నాయి కాబట్టి R = R1 + R2. R1 అంటే RV, R2 అంటే RL. సో R = RV + RL, 44,000 + 65 which is equal to 44,465 ohms. సో టోటల్ సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ ఇది. ఇప్పుడు ఈ సర్క్యూట్ డ్రా చేసే కరెంట్కి ఫార్ములా ఏంటండి? మనకు తెలుసు కదా, I = V/R. సో V అంటే 245 వోల్ట్స్, R అంటే 44,465 ఓమ్స్. క్యాలిక్యులేట్ చేస్తే నాకు I వాల్యూ అనేది 5.51 మిల్లీ యాంపియర్స్ రావడం జరిగిందండి. 5.51 మిల్లీ యాంపియర్స్. సో సిరీస్ సిస్టంలో కరెంట్ సేమ్ కాబట్టి సేమ్ కరెంట్ అనేది వోల్ట్ మీటర్లో నుంచి లోడ్లో నుంచి ఫ్లో అవడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను వోల్టేజ్ అక్రాస్ ద వోల్ట్ మీటర్ని క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను. సో వోల్టేజ్ ఫార్ములా ఏంటంటే I × R. ఇక్కడ R అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద వోల్ట్ మీటర్. సో 5.51 మిల్లీ యాంపియర్ ఇంటూ 44,400 ఓమ్స్. దీన్ని మల్టిప్లై చేస్తే నాకు వోల్టేజ్ అక్రాస్ ద వోల్ట్ మీటర్ అనేది 244.64 వోల్ట్స్ రావడం జరిగింది. అదేవిధంగా లోడ్ వోల్టేజ్ని మెజర్ చేసినట్లయితే సో I × RL which is equal to 5.51 మిల్లీ యాంపియర్ ఇంటూ 65 ఓమ్స్ which is equal to 0.36 వోల్ట్స్. సో దీస్ ఆర్ ద రిజల్ట్స్. అందుకే మనకి వోల్ట్ మీటర్ని మనం లోడ్ సిరీస్గా కనెక్ట్ చేసినప్పుడు వోల్ట్ మీటర్ అనేది ఆల్మోస్ట్ సప్లై వోల్టేజ్ ఏదైతే ఉందో 245 వోల్ట్స్ అయితే అది 244.64 వోల్ట్స్ మెజర్ చేయడం జరిగింది కాబట్టి ఆల్మోస్ట్ 245 వోల్ట్స్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. కానీ సో ఈ అనాలిసిస్ ద్వారా మనకి లోడ్కి అక్రాస్గా ఉన్న వోల్టేజ్ ఎంత వచ్చింది? 0.36 వోల్ట్స్. మన ల్యాంప్ యొక్క వోల్టేజ్ రేటింగ్ ఏమో 230 వోల్ట్స్. 230 వోల్ట్స్ అప్లై చేస్తే అది ఫుల్ బ్రైట్నెస్ తెలుగుతుంది. 230 వోల్ట్స్ అప్లై చేయాల్సిన చోట నువ్వు 0.36 వోల్ట్స్ అప్లై చేస్తే ఆ బల్బ్ ఎలా వెలుగుతుంది? సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. ఈ రీజన్ వల్లే మనకి లోడ్ అనేది ఆపరేట్ అవ్వలేదు. సో వోల్ట్ మీటర్ని బై మిస్టేక్లో మనం లోడ్కి సిరీస్గా కనెక్ట్ చేసినట్లయితే వోల్ట్ మీటర్ అనేది సప్లై వోల్టేజ్ని పర్ఫెక్ట్గా రీడ్ చేయడం జరుగుతుంది. బట్ లోడ్ అనేది ఐసోలేట్ అయిపోతుంది. లోడ్ అనేది ఆపరేట్ అవ్వడం జరగదు.
సో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అట్ ద సేమ్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఇంజనీర్స్, థ్యాంక్ యూ సో మచ్.